బ్రేకింగ్ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవరెడ్డితో పాటు వర్రా రవీంద్రారెడ్డి తదితర నేతలు ఉన్నారని తేలింది. రాష్ట్ర స్థాయిలో ఒక కర్మాగారంలా నడుపుతూ పోస్టులు పెడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 2022లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వీళ్ళందరినీ ఉద్యోగులుగా చేర్చుకుంది. భార్గవరెడ్డి ఆధ్వర్యంలో 400 మంది నియమించింది. కార్యకలాపాల కోసం 40 సామాజిక మాధ్యమ బృందాలు ఏర్పాటు చేయగా వాటిలో పంచ్ ప్రభాకర్, వెంకటేష్ బాడి, బేతంపూడి నాని, కేసరి రాజశేఖర్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, కల్లం కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక సజ్జల భార్గవరెడ్డితో పాటు జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి పాత్ర ఉందని తేల్చారు. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో భార్గవరెడ్డి ఎంపీ అవినాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోలీసు విచారణలో వర్ర రవీంద్రారెడ్డి, అవినాష్ రెడ్డి పేరు చెప్పినట్టు సమాచారం. మొత్తం ఈ వ్యవహారానికి కర్మ కర్త క్రియ భార్గవరెడ్డి అని పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఏపీలో ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వాటికి సంబంధించి ఇటు ఏపీ ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉంది. ఇప్పటికీ ఈ కేసులో వర్ర రవీంద్రారెడ్డి కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. మరి మిగతా వారిపై ఇటు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? విచారణ ఏ విధంగా జరగబోతుంది శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కడప జిల్లాలో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి గతంలో భారతీ సిమెంట్స్లో పనిచేసిన వర్ర రవీంద్రారెడ్డి అతనిచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ పార్టీలో కీలకమైన నేత, గతంలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు వైఎస్ అర్జున్ రెడ్డిపై మెడకు ఉచ్చుజుటిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ముగ్గురు నేతృత్వంలోనే సోషల్ మీడియాలో గత 5 సంవత్సరాల కాలంగా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారని చెప్పి కూడా రవీంద్రారెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపినట్లు కూడా డీఐజీ కొయ్య ప్రవీణ్ చెప్పడం జరిగింది. ఏదైతే 2021లో సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బూతులకు సంబంధించిన పోస్టులు ఇష్టానుసారంగా పెట్టడం, అలాగే తన మన భేదం లేకుండా, స్త్రీ పురుష తేడా లేకుండా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారు. దీనిపై సమగ్రమైన విచారణ చేసినట్టు కూడా తెలుస్తోంది. దాదాపుగా 130-140 మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఒక్కొక్కరికి 8,000 రూపాయల నెలకి జీతం ఇచ్చి వీరంతా కూడా పోస్టులు పెడుతున్నట్టు పోలీసు విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సజ్జల భార్గవరెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయనకు సంబంధించి ఇవాళ రేపట్లో ఆయనకు నోటీస్ కూడా ఇస్తారా, లేకపోతే విచారణకు రమ్మని ఆదేశిస్తారా, లేకపోతే డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరొక వైపు ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అవినాష్ రెడ్డి చెప్పిన తర్వాత రాఘవరెడ్డి దాన్ని రికార్డ్ చేసుకొని, అంటే పేపర్లో రాసుకొని వాటిని రవీంద్రారెడ్డికి పంపించేవాడని ఆయన్ని రవీంద్రారెడ్డి పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులు వైఎస్ విజయమ్మ, షర్మిల, సునీతాలపై ఆయన పోస్టులు పెట్టించేవాడని చెప్పి కూడా విచారణలో తీరినట్టు తెలుస్తోంది. సో ఈ కేసులో ఏదైతే రాఘవరెడ్డి కనుక అరెస్ట్ అయితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వైఎస్ అవినాష్ రెడ్డి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే సజ్జల భార్గవరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డికి మాత్రం ఈ కేసులో ఇబ్బందులు తప్పేలా కనిపించట్లేదు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ. బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై సీరియస్ గానే ఫోకస్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియా సైకోలను వదిలేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ నేతల్ని, ప్రజాప్రతినిధులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రత్యేక బృందాలు పోస్టులపై నిఘా పెట్టనున్నాయి. అడ్డగోలు పోస్టులు పెడితే అరెస్టు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి BNSS 179 కింద నోటీసులు ఇచ్చారు. సుమారు 15,000 మంది యాక్టివిస్టులను గుర్తించారు. రైట్, ఇక ప్రభుత్వానికి
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి మీద కాదు, ఎవరైతే వ్యక్తిగతంగా పోస్టులు పెడతారో అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామని నిన్న మంగళపూడి అనిత అనడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు అటు చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఈ విధంగా పోస్టులు పెడితే తప్పకుండా చర్యలు ఉంటాయంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే BNSS 179 కింద నోటీసులు ఇచ్చారు కదా, నోటీసులు అసలు ఏం పేర్కొన్నారు, డీటెయిల్స్ ఏంటి? రత్నం మొత్తం చూసుకుంటే సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం అపరికత యుద్ధం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో సైకోలను వదిలే ప్రసక్తే లేదని చెప్పి సీఎం చంద్రబాబు నిన్న స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రభుత్వంలో కీలక వ్యక్తులపై అడ్డగోలుగా పోస్టు పెట్టిన వారిని సప్త సముద్రాల అవతల దాక్కున్నా తీసుకొస్తామని చెప్పి అనిత హెచ్చరికలు జారీ చేశారు. అడ్డగోలు పోస్టు పెడితే అరెస్ట్ చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా BNSS అనే చట్టం కింద 179 కింద చాలా మందికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు సోషల్ మీడియా పోస్టులు పెట్టుకున్న వారిని 15,000 మంది పైగా గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేకమైన ఒక నిఘాని కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. అవసరమైతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హోంశాఖ ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ 15,000 మందికి సంబంధించి ఇప్పటికే వారందరి ఐడియాలను, వారి పేర్లను, వారి వివరాలను సేకరించే ప్రయత్నం ముందుకు చేస్తా ఉంది. ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని విధి విధానాలు, ప్రత్యేక చట్టం తీసుకొచ్చి కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.